అన్నాడు. ఈ అదాని అంటే ఆయన మోడీ మనిషి, మోడీ తొత్తు, డబల్ ఇంజన్ అంటేనే ప్రధాని అదాని అని గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. కానీ వెంటనే స్విట్జర్లాండ్ పోయి అక్కడ అదాని గారిని అలై బలై చేసుకొని, అదాని గారు ఇప్పుడు చాలా మంచోడైపోయిండు, గంగల మునిగిండు, చాలా గొప్పవాడు, చాలా పవిత్రమైన మనిషి అని చెప్పి ఆయనతో ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. అందుకే ఆలోచించండి, ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు. నిన్న మీరు చూసింటారు, నిన్న మనము 4 నెలల కిందట మన డాక్టర్ శ్రవణ్ దాసోజు, అదేవిధంగా కె సత్యనారాయణ గారు ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ గారికి ఒక కేబినెట్ లో తీర్మానం చేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పంపించినాం. గవర్నర్ గారు ఒప్పుకోలేదు. ఈ శ్రవణ్ అంటే ఆయనకు, సత్యనారాయణ అంటే ఆయనకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి, అందుకే నేను సంతకం పెట్టను అని చెప్పి రిజెక్ట్ చేసింది. అదే నిన్న రేవంత్ రెడ్డి గారు పోయి కోదండరాం గారికి ఇంకొకలకు నామినేషన్ ఇస్తే వెంటనే ఒకటే క్షణంలో సంతకం పెట్టింది. నేను అడుగుతా ఉన్నా, మరి కోదండరాం గారు నిన్నటి దాకా మీరు సంతకం పెట్టినాడు కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాదా? మరి ఎవరితో కలిసి ఉన్నారు? మేము ఒక పేరు పంపితేనేమో రాజకీయ సంబంధాలు ఉన్నాయంటావు, కాంగ్రెస్ వాళ్ళు పంపితే మాత్రం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడినే ఎమ్మెల్సీ చేస్తావు. కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఒక ఫెవికాల్ బంధం లాగా ఇవాళ బ్రహ్మాండంగా కలిసిమెలిసి నడుస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి ఢిల్లీకి పోయి అమిత్ షాని కలవంగానే కింద ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ 2 శాసన మండలి స్థానాలు ఖాళీ అయితే, ఎమ్మెల్సీ స్థానాలు రెండిటికి ఒకటేసారి నోటిఫికేషన్ ఇవ్వాలి నిజానికి. ఎందుకంటే 2 ఒకటేసారి ఖాళీ అయినాయి, 2 ఒకటేసారి పూరించాలి. కానీ 2 ఒకటేసారి పూరిస్తే ఒకటి కాంగ్రెస్ కు వస్తుంది, ఒకటి బీఆర్ఎస్ కు వస్తుంది. అందుకే 2 అలగలగ ఎన్నికలు పెట్టి ఒక అండర్స్టాండింగ్ లో కాంగ్రెస్ బీజేపీ 2 కూడా ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చేటట్టు సహకరిస్తా ఉన్నాయి. దానికి పరోపకారి సహాయం ఏంది అంటే కాంగ్రెస్ వైపు నుంచి కరీంనగర్ లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో, ఎక్కడైతే ఇలా బీజేపీ ఎంపీలు ఉన్నారో సికింద్రాబాద్ లో ఇక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గెలుపుకు సహకరించే విధంగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున మన గొంతు, తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడాలి అంటే మన గులాబీ జెండానే ఉండాలి. రేపు అక్కడ మోడీని నిలదీయాలి అంటే, బీజేపీని ఆపాలి అంటే కాంగ్రెస్ వల్ల కాదు. हमारे जितने भाई बहन यहाँ पे है, आप भाइयों से बहनों से मेरी गुजारिश है, आप देख रहे हैं क्या हो रहा है पूरे हिंदुस्तान में. आज मुल्क में मोदी को अगर रोकना है, बीजेपी को अगर रोकना है, कांग्रेस से तो बात नहीं बनेगी. वो इसलिए क्योंकि आप देख रहे हैं कल राहुल